హలో ఫ్రెండ్స్, నూనె వంకాయ సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. 1/2 kg అంత వంకాయలు తీసుకుందాం. ఇవి మసాలా కావాల్సిన ఐటమ్స్. కొన్ని వేరుశనగపప్పు తీసుకుందాం. ఇవి తుప్పు తీసేసేయాలి. తెల్లపప్పు చేసుకోవాలి. గ్రైండ్ చేసుకోవాలండి. కొద్దిగా ఎండు కొబ్బరి అండి. ఇది పెన్నం పైన కొంచెం వేడి చేసుకోవాలి. కొన్ని తెల్ల నువ్వులు, ఒక 2 స్పూన్స్ అంతా లైట్గా రోస్ట్ అయ్యేలా వేపుకోవాలి. ఎక్కువ రోస్ట్ చేయకండి, లైట్గా వేపుకోండి. కొద్దిగా బెల్లం, కొద్దిగా చింతపండు మన టేస్ట్కి తగ్గట్టు తీసుకోవాలి. ఇదండి, ఒకేసారి మసాలా ఐటమ్స్ అన్నీ వేసేసాను. టమోటోస్, వెల్లుల్లి, ఆనియన్స్, కరివేపాకు ఆయిల్లో వేడి చేసుకుందామండి. కొద్దిగా ఎక్కువ రోస్ట్ కాకున్నట్లు కొద్దిగా రోస్ట్ అయ్యేటట్లు అండి. అండ్ బ్రౌన్ కలర్ రావాలి. ఆనియన్స్, టమాటోస్ కొద్దిగా మగ్గాలి. ఇవి సెపరేట్ గ్రైండ్ చేసుకుందాం. ఇవి మసాలా ఐటమ్స్. కొరియాండర్ పౌడరు, కొద్దిగా గరం మసాలా, కొద్దిగా చిల్లీ పౌడర్, కొద్దిగా పసుపు పొడి, ఇవన్నీ అంతా యాడ్ చేసుకుందాం. జగ్గేరి, తర్వాత టర్మరిక్ అంతా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుందాం. ఇది మసాలా. ఇన్నుందో వంకాయలు కొద్దిసేపు ఉప్పులో నానబెట్టుకొని ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మసాలా కలుపుకుందామండి. కొద్దిగా ఆనియన్స్, ఫస్ట్ మిక్స్ చేసుకున్న పీనట్స్, కొబ్బరి పేస్ట్, తర్వాత మసాలా పేస్ట్ బాగా మిక్స్ చేసుకుందాము. ఇది వంకాయల్లోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్లోకి ఈ మిక్స్చర్ యాడ్ చేసి పెట్టుకుందాము. 4 సైడ్స్ నింపుకోవాలి. ఇవి ఇలా అండి. వంకాయలు అన్నీ నింపుకున్నాను. కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది. కొద్దిగా ఆయిల్ వేసి కొన్ని జీలకర్ర, ఎండుమిర్చి, ఇప్పుడు 1 by 1 వంకాయలు యాడ్ చేసుకుంటున్నాను. సేపు ఉడికించి మిగతా మసాలా ఉంటుంది కదా, అది కూడా యాడ్ చేసేసి కొద్దిగా ఉప్పు, కొత్తిమీర వేసి ఆయిల్లోనే బాగా ఉడికించుకుందాము. ఇదిగోండి కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, మన టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని క్యాప్ పెట్టేసుకుందామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.